హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ఈరోజు మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించానండి. వాళ్ళకి కావాల్సిన టిఫిన్ అరేంజ్ చేసేసాను. దోశ, తర్వాత లంచ్ బాక్సెస్ ఇచ్చేసాను. అన్నం, పప్పు. ఏమండి, ఇప్పుడు టైం 10:30 అట్లా అయిందండి. మా ఆయన వచ్చేసి ఇంకా డ్యూటీకి కాల్ వచ్చిందండి. డ్యూటీకి వెళ్ళాలి అంటే ఇంకా ఆయన కోసం అనేసి మళ్ళీ బెండకాయ కర్రీ తయారు చేద్దామనేసి మళ్ళీ 10కి డ్యూటీ ఎక్కానండి. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బెండకాయ కర్రీ చేస్తున్నానండి. మనకు ఆడవాళ్ళకి అస్సలు తరగని పనులండి ఇంట్లోన. ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ డిన్నర్ కంప్లీట్ అయి పండుకునేంత వరకు ఇంట్లో ఏదో ఒక పని ఉంటుందండి ప్రతి అమ్మాయికి కదండి. చూడండి, ఇక్కడ నేను బెండకాయ కర్రీ కోసం అనేసి ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి. శుభ్రంగా బెండకాయలను అయితే కడిగి పొడి క్లాత్తో తుడుచుకొని నీట్గా అక్కడ పెట్టేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసానండి. తర్వాత అంతా ఆరిపోయిన తర్వాత నీట్గా అప్పుడు కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటాం కదండి. వాటిని కడిగేసి వెంటనే కట్ చేసిన వాటిలో నుంచి మళ్ళీ నీళ్ళు చుక్కలు డ్రాప్లు అన్ని బెండకాయల పైన వస్తాయండి. అందుకే ఒక హాఫ్ అన్ అవర్ అన్న వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పొడి క్లాత్తో మంచిగా బెండకాయలను తుడిచేసి అలా కొద్దిసేపు ఆరబెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు వాటిలో నుంచి ఒక్క నీటి చుక్క కూడా డ్రాప్లో రావండి. కాబట్టి నేను అలానే చేస్తానండి. కాబట్టి బెండకాయ ప్రిపరేషన్ అంటే తొందరగా ఏం కాదండి. ఎందుకంటే అన్ని బెండకాయలు తరుగుకునే లోపల నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందండి. కొంచెం బ్యాక్ పెయిన్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి. ఎందుకంటే గ్యాప్ లేదు కదండి. పొద్దున్నే లేచాను, పిల్లలకి టిఫిన్ ప్రిపరేషన్ చేసేసి స్కూల్కి పంపించేసి తర్వాత వెంటనే 10కే మరి ఇక్కడ బెండకాయలు తరగకొని మళ్ళీ ఇవన్నీ చేయాలని లోపల కొద్దిగా బ్యాక్ పెయిన్ వచ్చిందండి. మామూలేనండి, ఇవన్నీ మనం పట్టించుకుంటే ఇంకా పనులు సాగవనేసి ఇంకా అలాగే చేస్తున్నానండి. చూడండి, ఇక్కడైతే నేను బెండకాయ ఎక్కువ డైరెక్ట్ ఆయిల్లో కాకుండా ఇలా పెనం పైన వేసి వేయించుకుంటానండి. ఫస్ట్ దాంట్లో ఉండే నీళ్ళు డ్రాప్లు కానీ చుక్కలు కానీ ఏవి తడి లేకుండా మంచిగా వేయించుకుంటానండి పెనం పైన. నేను ఎప్పుడు చేసేది బెండకాయ కర్రీ అంటే ఇలాగేనండి. మీరు ఎలా చేస్తారో బెండకాయ కర్రీని ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అలా వేయించుకుంటానండి బాగా దగ్గరికి. అది బెండకాయ 1/2 kg బెండకాయ అంటే వేయించిన తర్వాత చాలా తక్కువ అవుతుందండి క్వాంటిటీ, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పద్ధతిలో. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదండి వంటలు. అందరూ ఒకే పద్ధతులు ఉండవు కాబట్టి ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రుచి ఉంటుందండి. ఏదైనా కూడా వంట ఇప్పుడు నా పద్ధతిలో నాదొక రుచి, ఫ్లేవర్, టేస్ట్ అలా ఉంటుంది. ఇంకొకరు చేసే పద్ధతులు ఇంకొక రుచిగా ఉంటుంది. కాబట్టి బెండకాయ కర్రీ చాలా రకాలుగా చేస్తారండి. నేను చేసే పద్ధతి అయితే ఇదేనండి బెండకాయ కర్రీ. చూడండి, అక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. ఒక్కటే తీసుకున్నానండి అంతే, మీడియం సైజు ఒక్క ఉల్లిగడ్డ అంతేనండి, రెండేం తీసుకోలేదు. మళ్ళీ ఎక్కువ వేసామనుకోండి బెండకాయ కర్రీలోకి ఉల్లిగడ్డలు తీయగా వస్తుందండి బెండకాయ. అందుకనేసి ఒక్కటే తీసుకున్నానండి నేను బెండకాయ. ఒక్క టమాటా తీసుకున్నాను చిన్నది, అంతేనండి, కట్ చేసి పెట్టుకున్నాను. అక్కడ స్టవ్ పైన కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేశానండి. చూసేసరికి ఆయిల్ అయిపోయింది. మరీ స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత అది మళ్ళీ ఆయిల్ ప్యాకెట్ తీసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకున్నాక వంట మొదలు పెట్టానండి. అలాంటప్పుడు మనకు మధ్యలో ఏదైనా అయిపోయిందంటే పిచ్చి కోపం వస్తుందండి. కానీ ఇంకా తప్పదు, వెళ్ళి ఇంకా ఆయిల్ తీసుకొని వేసేసుకున్నానండి. చూడండి, ఇంక బెండకాయ కర్రీ అందరికీ తెలిసిందే కదా అనేసి నేను ఏం అక్కడ చూపించలేదండి. బెండకాయ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. అందులో ఏం లేదండి, ఉల్లిపాయలు వేసాను, టమాటో వేసాను, తర్వాత చిన్న మెంతం కూర వేసాను, ఎండు కొబ్బరి పొడి అండి. మస్ట్ అండ్ షుడ్ నేను వాడేది ఎండు కొబ్బరి పొడి అండి. బాగా మిక్సీ చేసుకొని ఒక డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటానండి. ఎప్పుడు ఏ వెజిటేబుల్ కర్రీ చేసినా నేను అందులోకి ఒక 2 స్పూన్లైనా ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తానండి. అలా యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత కస్తూరి మేతి కూడా కొద్దిగా వేసేసానండి. సో అక్కడ బెండకాయ కర్రీ అయితే బాగా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా ఆయన కోసమే ఒక్కటికే కాబట్టి ఒక 2 రొట్టెలు కొట్టేద్దాం చాలు అనేసి జొన్న రొట్టెలు కొడుతున్నానండి. అక్కడ అవి 2 అని పిసుక్కుంటే కొద్దిగా లాస్ట్ కొద్దిగా మిగిలిందండి. అది కూడా చిన్న బిల్లలాగా చేశానండి. మన అమ్మ వాళ్ళు కూడా చిన్నప్పుడు రొట్టెలు ఎన్ని చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక చిన్న ఉంట మిగిలితే దాంతో చేసేవారు కదండి. ఖచ్చితంగా ఒక చిన్న రొట్టె కూడా వచ్చేదనమాట. ఒక చిన్న రొట్టెలు అమ్మ నాకి అని మనం చిన్నప్పుడు అనేవాళ్ళం. గుర్తుంది ఫ్రెండ్స్, మీకు కూడా గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పిల్లలు కూడా చిన్న రొట్టె చేసినారంటే ఇద్దరు గొడవ పడతారు, మమ్మీ చిన్న రొట్టె నాకే అనేసి. అలా కొద్దిగా మిగిలిందండి పిండి. అక్కడ ఖచ్చితంగా 2 రొట్టెలు అయినాయి. ఇక్కడ ఇంకెక్కువేం కాలేదండి. 2 రొట్టెలకు సరిపోయేంత పిండినే నేను కలుపుకున్నానండి అక్కడ. కాబట్టి ఇంకా జొన్న రొట్టెలు అయితే ప్రిపరేషన్ చేసేసి ఆయనకు కూడా బాక్స్ కట్టేసాను అనుకోండి, ఇక్కడతో నా పని అయిపోతుందండి. ఇప్పుడు టైం అయితే నేను 10కి స్టార్ట్ చేసింటే 11:40కి అయిపోయిందండి. ఆ బెండకాయ కర్రీ, ఈ 2 జొన్న రొట్టెలు చేసేసరికి 11:40 అంటే 1.5 hour పట్టిందండి. ఎందుకంటే మనకి బెండకాయలు కట్ చేసుకొని వాటికి టైం పడుతుందండి.
ఎక్కువ ఉంటాయి కదా కట్ చేసుకోవడానికి. మరి కర్రీ ఆయిల్లోనే చేయాలి కాబట్టి బెండకాయను కూడా నిదానంగా సిమ్లోనే పెట్టి చేయాలండి, లేకపోతే అడగంటిపోతుందండి. అందుకనేసి సిమ్లోనే పెట్టి చేసేసరికి 1 గంట పైనే పట్టిందండి. అస్సలు రెస్ట్ లేదండి. అస్సలు చూడండి, ఇంకా అక్కడ నడుం బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇట్లా ముందుకు ఇట్లా స్ట్రైట్ నీలిగే చేస్తున్నానండి. అస్సలు ఎంత నొప్పి వస్తుందంటే ఇంక తప్పదు, ఇంక 2 రొట్టెలే కదా, ఇంకా త్వరగా చేసేద్దాం అనేసి అట్లే నన్ను నేను మోటివేషన్ చేసుకుంటున్నానండి. చేయగలవు చేయి, 2 చేసేస్తే అయిపోతుంది అనేసి అలాగే చేస్తున్నానండి నిదానంగా. ఈ 2 రొట్టెలు చేసేస్తే అయిపోతుందండి. సో ఇదండి నా వీడియోస్, ప్రతిరోజు ఇలాగే నేను అప్లోడ్ చేస్తుంటానండి. మీరు నా వీడియోస్ చూసి బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే బెల్ను నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. మీరు నా వీడియోస్ చూడొచ్చు ఫ్రెండ్స్. అలా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, కొంచెం కొత్తగా కాబట్టి కొంచెం మిస్టేక్స్ జరుగుతున్నాయి. వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కొంచెం టెన్షన్ కూడా వస్తుంది కాబట్టి ఏమనుకోవద్దండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దండి. చూడండి, అక్కడైతే రొట్టె ప్రిపేర్ అయిపోతున్నాయి. ఒక రొట్టె ఈ 2 అయిపోతే ఇంకా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మీ ఇంట్లో ఈరోజు మధ్యాహ్నానికి వేడివేడిగా ఏం ప్రిపేర్ చేసుకున్నారో ఖచ్చితంగా నాకైతే చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో కూడా రొట్టెలు చేస్తారా? జొన్న రొట్టె, చపాతీ కానీ ఏదైనా కూడా మధ్యాహ్నం టైంలో. లేదు, మామూలు ఎక్కువ టైం అంటే మధ్యాహ్నం అంటే అన్నం పప్పే ఉంటుందండి. మా ఇంట్లో కూడా ఇట్లా మా ఆయన డ్యూటీ ఉన్నప్పుడే ఇంకా అది ఏ టైంలో అన్నా కానీ ఖచ్చితంగా క్యారియర్ బాక్స్కి నేను రొట్టెలే తింటానండి. కాబట్టి ఇక్కడ 2 రొట్టెలు చేస్తున్నానండి అంతే, అంతకు మించి ఇంకెక్కడేం చేయలేదండి. ఎందుకంటే మళ్ళీ నైట్కి మనకి కావాల్సినప్పుడు వేడివేడిగా చేసుకుందాం అనేసి 2 తయారు చేస్తున్నానండి అంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోలు తీయాలి, మంచిగా తీసిన డైలీ రొటీన్స్ పెట్టాలి అనేసి మీకు కూడా ఎంకరేజ్మెంట్గా మోటివేషన్గా ఉండే విధంగా తీస్తాను ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్స్. చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇలా ప్రతిరోజు మనం నైట్ కానీ మార్నింగ్ కానీ మన డైలీ ఆహారంలో రొట్టెని చేర్చుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. కాబట్టి ఖచ్చితంగా మేమైతే రొట్టె అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. ప్రతి రోజు ఏదో ఒక పూట ఖచ్చితంగా ఒక్క రొట్టె తిన్న చాలా ఫ్రెండ్స్, ఎక్కువేం అవసరం లేదు. ఇంకా రైస్ తినాల్సిన అవసరం లేదనమాట. అందుకనేసి ఇక్కడ రొట్టెలు అయితే ప్రిపరేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా మళ్ళీ అంత ఏంది గ్యాస్ కట్ట మొత్తం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడికి అయిపోయింది అనుకుంటామా చెప్పండి. రొట్టెలు చేసినప్పుడు పిండి జల్లిపోయి అంతా ఉంటుంది కాబట్టి చూడండి అక్కడ అంతా అలా ఉంది. మళ్ళీ అదంతా తుడిచేసుకొని మళ్ళీ పోయి కూర్చున్నాం అనుకోండి రొట్టెలు అయిపోయిందని, మరి తర్వాత ఈ పని మనకే పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పటి పని అప్పుడే చేసేసుకోవాలనేసి కొద్దిగా ఓపిక తెచ్చుకొని నీట్గా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. చూడండి అక్కడ నేను రొట్టెలు కూడా చూపిస్తున్నాను. 2 రొట్టెలు పెద్దవైనాయి, ఒకటి చిన్నదైంది. అదొక్కటైంది ఫ్రెండ్స్, చిన్నదంతే. ఇక్కడ చూడండి ఓవరాల్గా ఎలా ఉంది ఇప్పుడు వంట చేసిన తర్వాత అని చూపిస్తున్నాను. ఎక్కడక్కడ ఉన్నాయి, మళ్ళీ అన్నీ నీట్గా సర్దేసి మళ్ళీ ఒకసారి క్లాత్ తీసుకొని అలా గ్యాస్ కట్టను తుడుచుకున్నాం అనుకోండి అంత శుభ్రంగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి నీట్గా అయిపోయింది. ఎప్పటికప్పుడు చేసుకున్నాం అనుకో శుభ్రంగా ఉంటుంది. అలాగే ఇంకా స్టవ్ పైన కూడా ఒకసారి అనేసుకుందాం. పిండి పడింది ఫ్రెండ్స్, రొట్టెలు చేసినప్పుడు పిండి పడుతుంది కదా, కాబట్టి నీట్గా చేసేసుకుందామని ఒకసారి అంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని నొక్కండి పక్కన. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియోస్ చూసి మీరు ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, సరేనా? చూడండి ఓవరాల్గా చూపిస్తున్నాను నేను ఎలా ఉంది ఇప్పుడు కిచెన్ మొత్తం ఎలా ఉంది. ఒకసారి అంత శుభ్రంగా కడిగేసి సామాన్లు కూడా కడిగేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి సింక్ నీట్గా కడిగేసాను, సామాన్లు కడిగేసాను, అంతా అయిపోయింది. ఇప్పుడు టైం కూడా తర్వాత వచ్చి చూశాను ఫ్రెండ్స్ 12